హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి మైండ్స్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే ప్లాంట్స్ అనమాట. సో చెప్పాను కదా, ఇక్కడ ఎప్పుడు స్టాక్ వచ్చినా మీకు ఎవ్రీ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పి ఈసారి కూడా కొత్త కొత్త ప్లాంట్స్ వచ్చాయి. అవేంటో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే అమ్మా పడవ వేరే గజ్జల గుర్రం కనకలా వస్తుంది. అమ్మా పడవ కనకలా వస్తుంది. సో నాకు ఈసారి నేనైతే ఫుల్ లెంత్ వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక్కడ ఏమేమైతే వెరైటీస్ ఉన్నాయో అవన్నీ వీడియోలో నేను కవర్ చేశాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ చూస్తే కనుక మీరు ఈ నర్సరీ గురించి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్లీ నేనైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నర్సరీకి వెళ్ళిపోయానండి సండే రోజు. అప్పటికి ఇంకా స్టాక్ అయితే రాలేదు. సో వీళ్ళు ఈ నర్సరీని అంత చక్కగా క్లీన్ చేసుకొని అంత స్పేస్ అంతా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. సో కొత్త ప్లాంట్స్ అన్నిటిని అరేంజ్ చేయడం కోసము చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం సేపట్లో ఇదంతా ఫుల్ నిండిపోబోతుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ నర్సరీ నుంచి చూస్తుంటే ఇలా మొక్కల మధ్యలో సూర్యుడు అయితే చాలా చక్కగా ఉన్నాడు చూడడానికి. సో వీళ్ళైతే ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకుంటూ ఉన్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ అయితే స్పేషియస్గా ఉంది. సో వీళ్ళు స్టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వచ్చిన వెంటనే ఆ మొక్కలన్నింటినీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. సో అప్పుడు నర్సరీ మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. నేనైతే సండే రోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఏ ప్లాంట్స్ కావాలన్నా మీరు వెంటనే నర్సరీని విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ డబుల్ పెటల్ పెటూనియాస్ అనమాట. నాతో పాటు మీరు కూడా ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇంకొంచెం సేపట్లో మీకు అయితే ఫుల్ స్టాక్ అయితే చూపించేయబోతున్నాను. సో మీరు కూడా ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడు అయితే లారీ అయితే వచ్చేసింది, స్టాక్ ఇంకా అన్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్లాంట్స్ అన్నీ వీళ్ళు అన్లోడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మల్లె చెట్లు అనమాట. ఇవి మనకి బుషెస్ లాగానే పెరుగుతాయి అంటే కింద. సో దీన్ని మనం చక్కగా కిందనే పెంచుకోవచ్చు. అండ్ ఇంత చిన్న చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. అండ్ దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర మల్లెపూల్లో చాలా 3 వెరైటీస్ ఉన్నాయండి. అండ్ మీకు కనుక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి మల్లెపూలు అయితే బాగా పూస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు కనుక మీరు ఈ ప్లాంట్ని గ్రో చేస్తే ఆల్మోస్ట్ మనకి మే వచ్చేసరికి ఫుల్ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్స్ అన్నీ ఫైకస్ ప్లాంట్స్. చూడండి ఎంత హైట్గా అండ్ ఎంత హెల్తీగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి అండ్ వీళ్ళైతే లోడ్ అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, దేవగన్నేరు చెట్టు. అండ్ దాన్ని మొయ్యలేకపోతున్నాడు. సో ఇప్పుడు వచ్చిన స్టాక్లో అయితే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకొచ్చారు. సో ఒక సైడ్ వీళ్ళు అన్లోడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ చిన్న రోడ్ సైడ్ నర్సరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళ దగ్గర హోల్సేల్లో ప్లాంట్స్ పర్చేస్ చేసుకొని అక్కడ వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో వాళ్ళకి వీళ్ళు మళ్ళీ ఇక్కడ మొక్కలు సప్లై చేస్తూ ఉన్నారనమాట. సో అన్లోడింగ్ అండ్ వీళ్ళు ఇక్కడ అన్లోడ్ చేస్తున్నప్పుడే చాలామంది వచ్చి వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఎప్పుడు స్టాక్ వచ్చినా చాలా త్వరగా అయిపోతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మీరు కూడా ఈ వీడియో చూస్తే వెంటనే ఈ నర్సరీని విజిట్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ పర్చేస్ చేసుకోండి. ఈ నర్సరీ ఎక్కడ ఉంది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ అయితే ఇస్తాను. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. వాళ్ళు మీకు అడ్రస్ షేర్ చేస్తారు. అండ్ మీరు చాలా ఈజీగా ఈ నర్సరీని విజిట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీకు కంప్లీట్ రూట్ మ్యాప్ కావాలంటే నేను ఇంతకుముందు ఈ నర్సరీ గురించి షూట్ చేసిన వీడియో చూస్తే కనుక మీరు చాలా డీటెయిల్డ్గా అక్కడ అడ్రస్ అంతా ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ నర్సరీని విజిట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 ప్లాంట్స్ అయితే వేరే నర్సరీకి వీళ్ళు సప్లై చేస్తున్నారు అనమాట. ఈరోజు అయితే వీళ్ళందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సైడ్ లోడ్ అంతా అన్లోడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ చాలా నర్సరీ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్లాంట్స్ అన్నీ సప్లై చేస్తూ ఉండాలి.
సో నేను వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. సో అందుకే ఈ మొక్క ఏంటి ఆ మొక్క ఏంటి అని జస్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. ఆల్మోస్ట్ మ్యాంగోస్ కూడా పూత కనిపిస్తుంది కదా మీకు అక్కడ, ఎంత చక్కగా పూత అయితే వచ్చిందో. చాలా చిన్నగా ఉన్నాయి చూడడానికి హైట్ అయితే, బట్ పూత అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఈత చెట్లు కూడా ఉన్నాయి. ఈత చెట్లు కూడా పూత వచ్చింది. నాకు రైట్ సైడ్లో ఉంది, దాన్ని కూడా షూట్ చేశాను నేను. సో నెక్స్ట్ నేను ఆ రోజు అయితే అప్పుడు అక్కడ వరకు షూట్ చేశాను వీడియో. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఈ నర్సరీకి ఎర్లీ మార్నింగ్ వచ్చాను. సో ఇప్పుడు కూడా వీళ్ళు అయితే మళ్ళీ వాటరింగ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తానన్నమాట. చూసినట్టు ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి వీళ్ళు చక్కగా టీ కూడా పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ బ్యాంబూ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ అంటాం కదా, ఇవైతే చాలా స్టాక్ ఉంది. ఈ లక్కీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకి కింద ప్లాంటర్ కూడా ఉంది, అది ఒక గ్లాస్ టైప్లో ఉందన్నమాట. ఇవి లక్కీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కింద ప్లాంటర్. సో దాంట్లో మనం ఇలా లక్కీ ప్లాంట్స్ని అరేంజ్ చేసుకొని దాని చుట్టూ కనుక కలర్డ్ స్టోన్స్ వేసుకుంటే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. లోపల కొంచెం వాటర్ పోసి దాని చుట్టూ మనము కలర్ఫుల్ స్టోన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాక్ మొత్తం లక్కీ ప్లాంట్సే. సో ఇవన్నీ వేరే వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ కోసం ఆర్డర్ చేసుకున్నారంట. సో ఈ బాక్స్కి వచ్చేసి ఈచ్ బాక్స్లో 24 పీసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి 15 బాక్సెస్ వరకు ఉన్నాయి. అవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కోసమే. అండ్ మనకి పాట్స్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ తీసుకొచ్చారు ఈసారి. స్క్వేర్ పాట్స్ అండ్ అలాగే మనం బోన్సాయి పెట్టుకోవడానికి కానీ, అండ్ బయట ఇలా అవుట్డోర్లో చక్కగా ప్లాంట్స్ అరేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ పాట్స్ అన్నమాట. సో ఈసారి బోన్సాయిలో అయితే చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి. ఆల్మోస్ట్ 8 years ఏజ్డ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ చిన్న బోన్సాయి. ఈ బోన్సాయిలో మనకి 2 టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి కింద. ఒకటి వచ్చేసి స్క్వేర్ అండ్ ఇంకొకటి వచ్చేసి రౌండ్ షేప్ అనమాట. దాన్ని బట్టి ప్రైస్ కూడా వేరీ అవుతుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనీ ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆగ్లోనిమా అనమాట, స్నో వైట్ ఆగ్లోనిమా అంటాం కదా అది. ఇవి వచ్చేసి ఆగ్లోనిమా లిప్స్టిక్ చూస్తున్నారు కదా. ఇదైతే బోన్సాయి 8 years ప్లస్ ఓల్డ్ అంట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇవన్నీ వచ్చేసి కనకాంబరాలు. నెక్స్ట్ ఇవి వచ్చేసి కూడా మనీ ప్లాంట్స్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఎరెకా పామ్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఎక్కువ అన్ని ఇండోర్ ప్లాంట్స్ షూట్ చేశాను. సో ఇవన్నీ వచ్చేసి జేడ్ ప్లాంట్. కింద మనకి వైట్ ప్లాంటర్స్లో ప్లాంట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బోన్సాయి. ఇవి రెండు 8 years ప్లస్ ఓల్డ్ బోన్సాయి. మీకు కింద దాని స్టెమ్ చూస్తే అర్థమైపోతుంది అది ఎంత ఏజ్డ్ అని చెప్పేసి. సో దానికి ఏజ్ కొద్దీ మనకి కాస్ట్ అనేది డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి పీస్ లిల్లీ. ఇవి ఇండోర్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ పాన్సెటియా రెడ్ అండ్ పింక్ ఇవన్నీ కలోంచి ఇవి మనకి ఇండోర్లో కూడా ఫ్లవరింగ్ ఇస్తుంది. దీంట్లో అయితే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంటర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంటర్సే. దీంట్లో హ్యాంగింగ్ ప్లాంటర్స్లో ఆల్మోస్ట్ ఒక 10+ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది కూడా పీస్ లిల్లీయే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆగ్లోనిమా. అండ్ అవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ జెడ్ ప్లాంట్స్లో మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆంథేరియం. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కమలము వైట్ కలర్. నెక్స్ట్ దాని తర్వాత కూడా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ ఆగ్లోనిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్. దీని నేమ్ అయితే నాకు సరిగా తెలీదు. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కలకత్తా తమలపాకులు అంటారంట వీటిని. రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మనకి.
ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండోర్ వెరైటీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ సెంటెడ్ రోజెస్. ఇవైతే ఎంత స్మెల్ వస్తాయంటే అసలు చెప్పలేను. నాకైతే ఈ ప్లాంట్స్ అయితే చాలా ఇష్టము. నేను వచ్చినప్పుడల్లా అట్లీస్ట్ 2 or 3 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకుని వెళ్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఏ ఫ్లవర్ చూసినా దాన్ని కొనుక్కోవాలనిపిస్తుంది. దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది బర్డ్లా ఉన్నప్పుడు ఒక కలర్, అండ్ కొంచెం గ్రూ అయ్యాక ఇంకొక డిఫరెంట్ కలర్, అండ్ కంప్లీట్లీ ఫ్లవరింగ్ వచ్చాక డిఫరెంట్ కలర్. దాంట్లో మనం అట్లీస్ట్ ఒక 4 to 5 షేడ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి జేడ్ ప్లాంట్స్ అనమాట. కింద ప్లాంటర్స్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఓవెల్ షేప్లో. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి రణపాల. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. సో వీళ్ళ దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఉంది రణపాల. ఇవన్నీ జేడ్ ప్లాంట్స్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఉన్నవన్నీ మాత్రం సెంటెడ్ రోజెస్. చూడండి, ఇది చూస్తే ఫుల్, ఇదేమో కొంచెం డార్క్ మెరూన్, ఇదేమో పింక్, ఆ పైన ఏమో ఆరెంజ్ కలర్. ఒక్క ప్లాంట్కి అన్ని ఫ్లవర్స్ అలా డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఇదేమో పింక్లో ఉంది, ఆ పక్కన కొంచెం మనకి లైటిష్ పింక్ అలా ఉంది కదా. ఇవన్నీ సెంటెడ్ రోజెసే. సెంటెడ్ రోజెస్లో అయితే ఫుల్ స్టాక్ ఉంది. బ్లాక్ రోజ్ కూడా ఉంది, బట్ గ్రీన్ రోజ్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఇవన్నీ సెంటెడ్ రోజెసే. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో వైట్ అండ్ చుట్టూ వచ్చేసి పింక్ షేడ్ అనమాట. ఇవన్నీ నార్మల్ హైబ్రిడ్ ఫ్లవర్స్ లాంటివే, ఇవి సెంటెడ్ రోజెస్ కాదు. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ స్టాక్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది కదా, బట్ ఇంకా చాలా స్టాక్ ఉంది. ఎందుకంటే ఇట్లా స్టాక్ రాగానే ఆల్మోస్ట్ అన్ని నర్సరీస్ వాళ్ళు ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకుని వెళ్ళిపోతారు కదా. సో అందుకే ఎక్కువ ఈ రోజ్ ప్లాంట్స్, ఫస్ట్ మనం ఏది కొందామని వచ్చినా అట్లీస్ట్ 1 or 2 రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకోకుండా వెళ్ళము. ఆటోమేటిక్గా మన కళ్ళన్నీ వాటి మీదకే వెళ్ళిపోతాయి, ఎంత కొనొద్దు అని అనుకున్నా. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ రోజ్ అయితే. చూస్తున్నారు కదా, ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి రోజ్ ప్లాంట్స్లో. మీకు ఏ కలర్ కావాలన్నా ఇక్కడ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో చూడండి అసలు రోజ్ ప్లాంట్స్లో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. సో ఇటు సైడ్ మనకి నర్సరీలో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా రోజ్ ప్లాంట్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చామంతి పూలు. చామంతి పూల్లో కూడా ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ వైట్ చామంతి, ఎల్లో చామంతి, అలాగే వైలెట్ కూడా ఉంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ వచ్చేసి బోన్సాయ్. సో కింద మన ప్లాంటర్ అనేది మనకి నచ్చిన ప్లాంటర్ని తీసుకోవచ్చు. ఇట్స్ ఓవెల్ షేప్ కానీ, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ ఏదైనా. ఇవన్నీ డబుల్ పెటల్ పెటూనియాస్. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ పింక్ కలర్లోనే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మల్లె చెట్లు. మల్లె చెట్లలో 3 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది మల్లెపువ్వు, కాకపోతే పెటల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇవన్నీ 3 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా చిన్న ప్లాంట్కి కూడా చాలా మొగ్గలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ చామంతి, ఎల్లో చామంతి, వైట్ చామంతి, మెరూన్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి చామంతి పూల్లో కూడా. అండ్ ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ షో ప్లాంట్స్, బట్ ఫ్లవరింగే. సో ఇవన్నీ వచ్చేసి మనకి లైక్ చామంతి పూలు. ఈసారి చామంతి పూలు అండ్ మల్లెపూలు అయితే చాలా ఉన్నాయి. ఇవి మల్లెపూల్లోనే కొంచెం కింద పాట్ అనేది పెద్దగా ఉంటుంది. ఇందాక మనం చూపించింది అయితే ప్యాకెట్ వెరైటీ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మనకి 2 ములగ చెట్లు ఉన్నాయి. అది హైబ్రిడ్ చెట్టు.
అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అది ఎంత చిన్నగా ఉన్నా కానీ దానికైతే కాయలైతే చాలా ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దానికి ఆల్మోస్ట్ ఒక 10 ములక్కాడల వరకు ఉన్నాయి ఈచ్ ప్లాంట్‌కి. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయన్నమాట. చూడండి ఎంత చక్కగా పెద్దగా ఉన్నాయి కాయలు. ఆ చెట్టుని అలా చెట్టుతో మనకి ఇచ్చేస్తారంట, ఒకవేళ మనం పర్చేస్ చేసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దేవగన్నేరు. వైట్ కలర్ ఉంటుంది, మెరూన్ కలర్ కూడా ఉంటుంది. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత వైట్గా చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సెంటెడ్ రోజెసే. ఇది ఎల్లో కలర్ సెంటెడ్ రోజ్. ఇక్కడ మీరు చూస్తుంది బ్లాక్ కలర్. సో ఇవన్నీ వచ్చేసి స్టాండర్డ్ రోజెస్ అనమాట. స్టాండర్డ్ రోజెస్లో కూడా చాలా స్టాక్ వచ్చిందండి. ఇవన్నీ స్టాండర్డ్ రోజెస్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 100 ప్లాంట్స్ వరకు ఉన్నాయి స్టాండర్డ్ రోజెస్లో. మీరు కనుక స్టాండర్డ్ రోజెస్ని పర్చేస్ చేయాలంటే వెంటనే ఇక్కడికి విజిట్ చేయండి. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా స్టాక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ స్టాండర్డ్ రోజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తుంది ఫైకస్ ప్లాంట్స్. ఇది వచ్చి సప్లైర్ మొక్క అండి. సప్లైర్లు అండి. ఇండోర్ ప్లాంట్ అండి. ఇండోర్ అవుట్డోర్ 2 కూడా వస్తుందండి. ఇది ఇవన్నీ కూడా తమలపాకులు అండి. కలకత్తా తమలపాకులు అండి. ఇవన్నీ కూడా ఈ షుగర్ మొక్కలు అండి. ఇన్సులిన్ ప్లాంట్ అంటారు కదా, షుగర్ మొక్కలు అండి. ఇది షుగర్ మొక్కలు అండి. ఇది ఇన్సులిన్ మొక్క అంటారండి. 25 రూపీస్ ఉందండి, 80 రూపీస్ ఉందండి. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఓకే. మీకు అది వచ్చి డ్రెస్సేనా మహాత్మా అండి. అది రెడ్ మిక్చర్ అండి. ఇదా రెడ్ మిక్చర్ అండి అది. ఇలా ఇది వచ్చి ఇండోర్కి అండి. సామంట్రా పాము అంటారు అండి. ఇంట్లో పెట్టుకున్నాక టీవీల పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ లబ్బర్లు అండి. దీంట్లో మీకు ఇవన్నీ కూడా లబ్బర్లు అండి. ఇది వెరిగేడెట్ లబ్బర్ అండి. వెరిగేడెట్ ఉంది, రెడ్ ఉంది, వైట్ గ్రీన్ ఉందండి. 3 రకాలు ఉన్నాయండి. బ్రహ్మకమలం అండి. ఇది వైట్ అండి. దీంట్లో బ్రహ్మకమలంలో వైట్ అండి. ఇవన్నీ కూడా పెట్రోక్రోడన్స్ అండి. ఇది వచ్చి పెట్రోక్రోడన్స్ అండి. ఈ ఇండోర్ ప్లాంట్కి వస్తాయండి. అలాగే ఈ అగ్లోనిమ్లు అండి. అగ్లోనిమ్లో వెరిగేడెట్లు అండి. ఈ అగ్లోనిమ ఇది వచ్చి దాంట్లో వైట్ అగ్లోనిమ అండి. లిప్టిక్ అంటారు దీన్ని. లిప్టిక్ అగ్లోనిమ వైట్. అవి వచ్చి ఇవన్నీ స్నేక్ ప్లాంట్లు అండి. స్నేక్ ప్లాంట్ అండి. స్పెన్సేరియా అంటారు కదండి. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్లు అండి. ఇదో రకం అండి. మీకు ఇది ఎల్లో అండి. ఇదో రకం అండి. దీంట్లో వచ్చి మీకు 4 రకాలు ఉంటాయి. ఇది జీజీ ప్లాంట్ అండి. ఆక్సిజన్ నీడకండి. ప్లాంట్ అంటే కూడా అంటారు దీన్ని. అండి ఇండోర్ ప్లాంట్, ప్యూర్ ఇండోర్. మీకు వచ్చి ఇదైతే 120 రూపీస్ అట్లా పడుతుందండి. రెడ్ పాన్సిటీ అండి. దీంట్లో పింక్ పాన్సిటీ ఉంది, రెడ్ పాన్సిటీ ఉందండి. ఈ 2 కూడా ఉంటాయండి దీంట్లో. అలాగే మీకు అవి వచ్చి డైఫన్ డ్రెస్సేనాలు అండి. అవి కూడా అవన్నీ కూడా డ్రెస్సేనాలు. ఆర్కే పంప్స్ కిందలో వస్తుందండి. ఆర్కే పంప్స్ అండి. ఇది వచ్చి కెలాంచి అండి. ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుందండి నీడకి. మీకు అలా వచ్చి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ అండి. ఇంగ్లీష్ ఐబీ ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి. ఇది వచ్చి ఇంగ్లీష్ ఐబీ అండి. ఇది ఇంగ్లీష్ ఐబీ అండి. ఇది దీంట్లో హ్యాంగింగ్లో అంటే చాలా రకాలు ఉన్నాయి. ఫెర్న్ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. ఆంతోరి అండి. ఇది వచ్చి కేలా లిల్లీ అండి. కేలా లిల్లీ అండి. ఇది వచ్చి ఆంతోరి అండి. దీంట్లో వచ్చి మీకు చిన్నవి కూడా ఉంటాయండి. చిన్నదైతే మీకు 500 అట్లా ఉంటుందండి. ఇదైతే మీకు 4500 పడుతుందండి. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? మీకు 8 సంవత్సరాల మొక్క. 8 years ఇది దీంట్లో ఇది పెద్దదండి. ఇట్లా వాటర్ వెళ్ళుకొనియండి. వాటర్ వెళ్ళుకొని నీడకండి. ఇది వాటర్లో కూడా చేసుకోవచ్చండి. ఫ్లవరింగ్ వస్తుంది వాటర్.
5,000 అండి ఇది. రింగులు రాని రింగ్ అండి. ఇదేంది ఇదేందా ఇదే ఇది నేను చూడలే. రింగులు రాని రింగ్ అండి. ఈ అమ్మ పడవ రింగులు రాని రింగ్ అండి. పోయమ్మ పోయమ్మ నాయన బర్నా వీటి మీద వెయిట్ వస్తుంది. వేరే గజ్జల గుర్రం కాపాడండి నన్ను. చూస్తున్నారు కదండి వీళ్ళు మొక్కల్ని ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నారో. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని పర్చేస్ చేయాలంటే వెంటనే ఈ నర్సరీని విజిట్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది డైఫన్ వెరైటీ అండి. ఇది కంప్లీట్ ఇండోర్ అనమాట. వీళ్ళు మళ్ళీ దీన్ని వేరే ప్లాంటర్లో పాటింగ్ చేస్తున్నారు. సో అవి సేల్ చేయడం కోసం కింద ప్లాంటర్ అనేది మారుస్తున్నారు అండ్ పాటింగ్ సాయిల్ కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అయితే నేను ఇప్పుడు కవర్ చేసేసాను. మ్యాక్సిమం అన్ని ఇండోరే చూపించాను. అండ్ మనకి ఫ్రూట్స్ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. సో మీరు నర్సరీని కనుక విజిట్ చేస్తే మీకు దొరకని ప్లాంట్ అయితే ఏది ఉండదు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆల్ టైమ్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది. బట్ స్టాక్ వచ్చిన వెంటనే అయితే మనకు కొంచెం ఎక్కువ ప్లాంట్స్ కావాలన్నా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. మనం బయట నర్సరీతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ అండ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఈ నర్సరీకి ఎలా రావాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే మెన్షన్ చేస్తాను. ఆ లింక్ వాచ్ చేస్తే కనుక మీకు కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీకు ఏ ప్లాంట్ కావాలన్నా దాని అవైలబిలిటీ చెక్ చేసి మీరు ఈ నర్సరీని విజిట్ చేయొచ్చు. సో ఎప్పుడు ఏ స్టాక్ వచ్చినా నేను వెంటనే ఒక చిన్న షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఫుల్ లెంత్ వీడియో చేయడం అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు స్టాక్ అయిపోవచ్చు. సో బట్ నేనైతే ఏ రోజుకి ఆ రోజు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు ఏ ప్లాంట్స్ని మిస్ అవ్వకుండా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీలండి దీంట్లో ఏంది ఇది? ఇవన్నీ కూడా మళ్ళీలండి. దీంట్లో మీకు డబుల్ మల్లి ఉంది, సింగిల్ మల్లి ఉంది, దొంతర మల్లి ఉందండి. మీకు అలాగే వచ్చి కుండీలోకి వస్తాయండి. మీకు లేదంటే తీకాలతో అయ్యండి. ఇవన్నీ కూడా కుండీలో పూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఫైనల్లీ వాళ్ళ ఫేమస్ ప్లాంట్స్ని అయితే పర్చేస్ చేయడం మర్చిపోకండి.